డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను అవమానపరుస్తూ పార్లమెంట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మరియు అమిత్ షా ఆంధ్రప్రదేశ్కు రావడాన్ని వ్యతిరేకిస్తూ తాళ్లరేవు పోస్ట్ ఆఫీస్ వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాను ఉద్దేశించి సిపిఎం పార్టీ జిల్లా నాయకులు ఎం రాజశేఖర్, కె శ్రీనివాస్ మాట్లాడుతూ, భారత రాజ్యాంగం రాసి భారత పార్లమెంటరీ వ్యవస్థకు వన్నె తెచ్చిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానపరుస్తూ అమిత్ షా మాట్లాడడం చాలా ఘోరమైన విషయమని, వెంటనే అమిత్ షాను కేంద్ర మంత్రి పదవి నుండి తొలగించాలని, అంతేకాకుండా ప్రజాస్వామ్యాన్ని, ఫెడరల్ వ్యవస్థను, అంబేద్కర్ భావజాలాన్ని మాయం చేయాలనే కుట్రతో ఆర్ఎస్ఎస్ బాటలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని, దీనిని దేశ ప్రజలంతా అర్థం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కన్వీనర్ టేకుముడి ఈశ్వరరావు, ఒల్లు రాజబాబు, దళిత సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగాన్ని కించపరుస్తూ, అంబేద్కర్ కించపరుస్తూ ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న అమిత్ షాను ఆంధ్రప్రదేశ్ రాకను వ్యతిరేకిస్తూ వామపక్షాలు తీసుకుంటే ఈరోజు కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి దానిలో భాగంగా ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా హోంమంత్రి అమిత్ షా పార్లమెంటు చర్చల్లో మాట్లాడుతూ అంబేద్కర్ పేరుని పదే పదే ఉచ్చరించడం ఫ్యాషన్ అయిపోయింది. అంబేద్కర్ పేరుని 10 సార్లు ఉచ్చరించే కంటే ఏ దేవుడి పేరు ఉచ్చరిస్తే మీకు 7 జన్మల తర్వాత పుణ్యం వస్తుంది, మీరు స్వర్గానికి వెళ్తారని చెప్పి ఆయన మాట్లాడాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ దేశంలో సైన్స్ని నమ్మారు, భౌతికవాదాన్ని నమ్మారు, మతాలు వ్యక్తిగతంగా ఉండాలి, అది సామాజికం కాకూడదని చెప్పి కోరారు. ఏ మతంలో అయితే వివక్షత ఉందో ఆ మతాన్ని నేను పాటించనని చెప్పి బౌద్ధాన్ని స్వీకరించి ఆయన తన వ్యతిరేకతని స్పష్టం చేశారు. అంబేద్కర్ వ్యతిరేకించినటువంటి పునర్జన్మని అమిత్ షా మళ్ళా అంబేద్కర్కి పునర్జన్మని ఆ ఫాలోయర్స్ని పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్మమని చెప్పి కోరుతూ ఉన్నారు. ఇది చాలా దారుణాతి దారుణం. రెండో విషయం, అమిత్ షా చెప్పినట్టు అంబేద్కర్ గారి పేరు ఉచ్చరించడం ఫ్యాషన్ అయిపోయిందని చెప్పడం అంటే ఈరోజు అంబేద్కర్ గారిని ఈ దేశం చరిత్రలో లేకుండా చేయడం కోసం చేస్తున్న కుట్రల్లో భాగం. ఎందుకనంటే ఈరోజు 1925లో ఆర్ఎస్ఎస్ ఏర్పడింది, 2025కి వచ్చేసరికి 100 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ 100 సంవత్సరాల కాలంలో ఈ భారత దేశాన్ని ఏదైతే తమ కలలుకన్నటువంటి హిందూ రాజ్యంగా మార్చాలని చెప్పి బీజేపీ ఆర్ఎస్ఎస్ కలలుకన్నదో దానికి అడ్డంకం ఈరోజు ప్రధానంగా భారత రాజ్యాంగం. ఈ రాజ్యాంగం ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి హక్కునిచ్చింది, ఈ దేశంలో ఉన్న ప్రతి మతానికి హక్కునిచ్చింది, ఈ దేశంలో ఉన్న ప్రతి కులానికి ఉనికినిచ్చింది, ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి ప్రజాస్వామిక హక్కునిచ్చింది, ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల హక్కునిచ్చింది. కాబట్టి అటువంటి రాజ్యాంగం ఈరోజు తమ నియంతృత్వ విధానానికి, ఏక మతం అనేటువంటి సిద్ధాంతానికి ఆటంకంగా ఉంది. కాబట్టి ఆ రాజ్యాంగాన్ని తీసేయడం కోసం బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తూ ఉంది. దానిలో భాగంగానే అంబేద్కర్ యొక్క పేరును ఉచ్చరించడానికి, అంబేద్కర్ని మననం చేసుకోవడానికి ఈరోజు ఆర్ఎస్ఎస్ బీజేపీ సహించడం లేదు. దానిలో భాగంగానే అంబేద్కర్ పేరును ఉచ్చరించొద్దని చెప్పి బాహాటంగా మాట్లాడుతున్నారు. అందుకని ఈరోజు సిపిఎం పార్టీ కానీ, వామపక్షాలు కానీ, ఈరోజు భారతదేశంలో ఉన్న ప్రజాస్వామికవాదులు కానీ అమిత్ షా యొక్క వ్యాఖ్యల్ని నిరసించారు. అమిత్ షాని రాజీనామా చేయమని డిమాండ్ చేశారు, రాజీనామా చేయలేదు. ఈరోజు బర్తరఫ్ చేయమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకనంటే ఈ భారత రాజ్యాంగం మీద నువ్వు ప్రమాణం చేసి పార్లమెంట్లో అడుగుపెట్టిన తర్వాత అదే రాజ్యాంగాన్ని అమలు చేయడం కోసం నువ్వు ప్రయత్నించాలి తప్పించి ఆ రాజ్యాంగం రాసినటువంటి మహనీయుడిని కించపరచడం అంటే ఎందుకంటే అవమానం కాదు. కాబట్టి హిందూ రాజ్యం అనేటువంటి మాటలని నువ్వు వెనక్కి తీసుకోవాలి, బీజేపీ చేసే కుట్రలు వెనక్కి తీసుకోవాలి. ఈ రాజ్యాంగం ఉన్నంతకాలం అంబేద్కర్ ఉంటాడు, అంబేద్కర్ ఉన్నంతకాలం ఈ భారత రాజ్యాంగం ఉంటుంది. దాని రక్షణ కోసం మేమందరం కూడా కంకణ మొదలై ఉంటామని చెప్పి ప్రజాస్వామికవాదులందరూ కూడా దీన్ని వ్యతిరేకించాలని చెప్పి ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినటువంటి అమిత్ షా పర్యటనని వ్యతిరేకిస్తూ గో బ్యాక్ అమిత్ షా అని చెప్పి ఈరోజు నినదిస్తూ ఉన్నాం. అమిత్ షా గో బ్యాక్, గో బ్యాక్ అమిత్ షా. అంబేద్కర్ని అవమానించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అంబేద్కర్ని అవమానించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా.